హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఏదైనా పండగలప్పుడు, పూజలప్పుడు లేదా స్పెషల్ అకేషన్స్లో చేసుకునే చింతపండు పులిహోరని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ వీడియోలో చూపించిన చింతపండు పులుసుని నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీకు 6 నెలల వరకు నిలువ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా కుక్కర్లోకి 2 గ్లాసుల దాకా రైస్ వేసుకోవాలి. 2 గ్లాసులు రైస్ వేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి, వాష్ చేసుకున్న రైస్లోకి మనం 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల దాకా వాటర్ని వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు వేసుకోవాలి. చింతపండు నేను ఇక్కడ చూడండి దగ్గర 2 కోడిగుడ్డు సైజు అంత చింతపండుని తీసుకొని ఇందులోకి వేసుకున్నాను. ఈ వాటర్ కొంచెం వేడైన తర్వాత దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపుల కోసం 1 కప్పు దాకా వేరుశనగపప్పు, 4 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, ఇంకా 1 స్పూన్ దాకా జీలకర్ర, 6 నుంచి 8 వరకు పచ్చిమిర్చి, ఇంకా కొన్ని ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ దాకా జీలకర్ర తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవుతున్నప్పుడు దీంట్లోకి ఫస్ట్ అయితే వేరుశనగపప్పు వేసుకోవాలి. ఈ వేరుశనగపప్పు కొంచెం ఉంటే ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, అదంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా దీంట్లోకి శనగపప్పుని వేసుకోవాలి. అలాగే మినప్పప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్కి కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి. మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా ఛానల్ గ్రోత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ పోపు దినుసులన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే పులిహోర టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ 4 రెబ్బల దాకా కరివేపాకును వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఇవన్నీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం హాట్ వాటర్లో వేసి చింతపండుని నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని ఒకసారి చేత్తో ఇలా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇలాంటి జాలి ఏమన్నా ఉంటే ఆ జాలిని ఇలా గిన్నె పైన పెట్టుకొని మనం మెదుపుకున్న చింతపండు ఉంది కదా, దాన్నంతా కూడా ఆ వాటర్నంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. చింతపండు రసంలో వాటర్ ఎక్కువగా వేసేయకండి. మీకు ఎక్కువగా వేసుకుంటే కనుక ఈ పులుసు మరగడానికి చాలా టైం ఎక్కువ పడుతుంది. చింతపండు రసం పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటే కొంచెం టైం సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా కొంచెం గట్టిగా మెదుపుకుంటూ ఉంటే ఈ చింతపండు రసంలో ఉన్న గుజ్జు అంతా కూడా కింద గిన్నెలోకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా. మీ దగ్గర ఇలాంటి జాలి లేకుండా ఉంటే కనుక మనం జ్యూస్ చేసుకుంటాం కదా, జ్యూస్ చేసుకున్నాక వడగట్టుకుంటాం కదా, అలాంటి ఫిల్టర్ కూడా ఆ ఫిల్టర్తో కూడా మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం బెల్లం ముక్క, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 2 స్పూన్స్ దాకా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పులుసు అంటే ఈ చింతపండు పులుసు అంతా కూడా మనకి కొంచెం దగ్గర పడడానికి 15 నిమిషాలు పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఎక్కువసేపు ఉడికితే మనకి ఈ పులుసు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నేను చెప్పాను కదా ముందు, ఈ పులుసు ఇలా ఉడికించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 6 మంత్స్ వరకు ఉంటుందన్నమాట. పూజలప్పుడు, పండగలప్పుడు మీరు హడావిడి లేకుండా ఇలా ఫ్రిడ్జ్లో తీసేసుకొని రైస్ వండేసుకొని ఇది కలిపేసుకుంటే మీకు పులిహోర రెడీ అయిపోయినట్టే, ఈజీగా అయిపోతుంది. అలాగే లంచ్ బాక్సుల్లో కూడా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు, అప్పటికప్పుడు కలిపేసుకుంటే అయిపోతుంది.
చూడండి ఇలా చిక్కపడి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా మంచిగా ఉడికించుకున్న దాన్ని మీరు బౌల్లోకి వేసేసి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదా, దాంట్లోకి వేసుకొని 6 months వరకు నిల్వ ఉంచుకోవచ్చు. చింతపండు రసం కూడా ఇలా మంచిగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఒకసారి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకుంటే పులిహోర కలుపుకునేటప్పుడు మనకి సులువుగా ఉంటుంది. రైస్ కూడా అంతా వేసుకున్న తర్వాత గిన్నెలోకి ఇప్పుడు మనం చింతపండు రసాన్ని కొంచెం కొంచెంగా వేసుకుందాం. నేనైతే ఫస్ట్ ఒక 4 గరిటెల దాకా వేసుకున్నాను. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక 2-3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. పులిహోరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే నిల్వ కూడా ఎక్కువ అంటే ఒక 2 days వరకు ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. అంటే మనం చింతపండు పులుసులో వేసుకున్న సాల్ట్ మొత్తం రైస్కి సరిపోదు కదా, అందుకని నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. చెయ్యి పెట్టకుండా గరిటెతో కలుపుకుంటే మనకి 2 రోజుల దాకా నిలువ ఉంటుందండి. నేను చెప్పిన విధంగా మీరు చేస్తే కనుక. మీరు హ్యాండ్ పెడితే కనుక అంటే హ్యాండ్తో కలుపుతారు కదా చాలామంది, అలా చేస్తే కనుక ఒక రోజు వరకే నిలువ ఉంటుంది. పండగలప్పుడనే కాదు, మీరు ఏదైనా లాంగ్ జర్నీస్లో కూడా ఈ పులిహోర చేసుకొని పట్టుకెళ్ళచ్చు. ఇంతేనండి. చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే చింతపండు పులిహోర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంతవరకు బాయ్ బాయ్.